యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దీన్ని బట్టి చూస్తే తిమోతి తనకున్న ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని ఉపయోగించే ధైర్యం చాలక దాన్ని అణగారిపోవాలన్న దుష్ట ప్రేరేపణకు గురి అయ్యాడని కనిపిస్తున్నది. దేవుడిచ్చిన ఉచిత కృపా వరాలను సామర్థ్యాలను ఉపయోగించడానికి ధైర్యం మనకు కావాలి. క్రీస్తు సేవకు అత్యవసరమైన ఇంకో 3 విషయాల గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. వీటిని మనకు ఇచ్చేది దేవుని యొక్క ఆత్మ మాత్రమే. దేవుడు తన సేవ కోసం మనల్ని పిలిచినప్పుడు తన సేవకు మనలను సమర్థులను కూడా చేస్తాడు. ఈ దిన వాక్యాన్ని బట్టి పిరికి ఆత్మను దేవుడు మనకు ఇయ్యలేదు, ధైర్యము గల ఆత్మనే మనకి ఇచ్చి ఉన్నాడు. ఆత్మతో ధైర్యముగా దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృపను దేవుడు ఈ దినాన మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి యేసయ్యా, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రజలమైన మేము ప్రభువా ఏ విషయములను కూడా భయపడక అధైర్యపడక ప్రభువా అయా నీ శక్తి కలిగిన ఆత్మ చేత ప్రభువా సమస్తమును కూడా జయించడానికి సామర్థ్యము కలిగిన వారుగా యేసు నామములో ఈ దినాన ప్రభువా ఈ ప్రజలందరినీ మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.